గా బేసిక్స్ నుండి అందరికీ ఉపయోగపడే విధంగా, అంటే మ్యాథమెటిక్స్ అండ్ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి కాన్సెప్ట్ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా వస్తుంది, చిన్నపిల్లలు ఎలా నేర్చుకోవాలి, అన్ని తరగతుల వరకు ఉపయోగపడే విధంగా మనం ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ నెంబర్ సిస్టమ్. నెంబర్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఫర్ కౌంటింగ్, మెజరింగ్, లేబులింగ్, ఆర్డరింగ్ అండ్ కోడింగ్. ఇవన్నీ కూడా ప్రతి ఏరియాలోనూ ప్రతి సందర్భంలోనూ మనం రెగ్యులర్గా చదువుతున్న వాళ్ళ నుండి చదువు లేని వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నాం. అయితే ఈ నెంబర్ సిస్టంలో కొన్ని న్యూమరికల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి మన బుక్కుల్లో లేవు, ప్రజెంట్ పూర్వం ఉండేవి. అయితే వీటి కోసం మనం తెలుసుకొని అప్పుడు అలా ముందుకి కాన్సెప్ట్ వైజ్గా అన్నీ నేర్చుకుందాం. ఓకే, న్యూమరికల్ సిస్టమ్. హిందూ అరబిక్ న్యూమరికల్ సిస్టమ్, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్, రోమన్ సిస్టమ్, బైనరీ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ది హిందూ అరబిక్ న్యూమరికల్ సిస్టమ్ని మనం ఈరోజు చెప్పుకుందాం. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ డెసిమల్ పొజిషనల్ సిస్టమ్ యూజ్డ్ వరల్డ్. ఇట్ యూజ్డ్ 10 digits. ఇది డిజిట్స్ అంటే మనం తెలుగులో అంకెలు అంటాం, నెంబర్స్ అంటే సంఖ్యలు అంటాం. అయితే నెంబర్స్కి డిజిట్స్కి ఏమైనా తేడా ఉందా, లేదు రెండు ఒకటేనా? ఆర్ డిజిట్స్ అండ్ నెంబర్స్ ద సేమ్ థింగ్స్? దీనికి ఆన్సర్ ఏంటంటే నో అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే డిజిట్స్ వేరా, నెంబర్స్ వేరా. డిజిట్స్ నుండి ఏర్పడేవే నెంబర్స్. సో డిఫరెంట్ బట్ క్లోజర్ రిలేటెడ్. డిజిట్ అంటే ఏంటో చెప్పుకుందాం, అంటే అంకెలు అంటే ఏంటో చెప్పుకుందాం. వీ యూజ్ ద సింబల్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. దీస్ సింబల్స్ ఆర్ కాల్డ్ డిజిట్స్. ఈ అంకెల ద్వారా మనకి నెంబర్స్ వస్తాయి. అంకెలేంటి? 10 అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. వీటిని మనం అంకెలు అంటాం తెలుగులో. ఇవే డిజిట్స్ ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ 0 అనేది, 0 ఈజ్ కాల్డ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్. అంటే ఇది అల్ప సంఖ్య అన్నమాట. మనకి ఈ సంఖ్యని మన భారతీయులే మొట్టమొదటి పరిచయం చేశారు ప్రపంచానికి. ఆర్యభట్ట. ఇది ఒక క్వశ్చన్. ఫస్ట్ మన ఉపగ్రహానికి పెట్టిన పేరేంటి? మన భారతదేశం నుండి పంపించే ఉపగ్రహానికి ఆర్యభట్టే. సో అతను దీన్ని యూజ్ చేశారు, ఉపయోగించడం జరిగింది. దీన్ని ఆచరణలో తీసుకొచ్చింది ఎవరంటే, అంటే గ్రంథ రూపంలో పరిచయం చేసింది బ్రహ్మగుప్తుడు. సో ఇది 0 యొక్క హిస్టరీ. అయితే మిగతా వేర్ యాజ్ ద అదర్ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. అంటే 1, 2, 3, 4 సో ఆన్. వీటిని మనం సిగ్నిఫికెంట్, ముఖ్యమైనవి అంటాం మనం. డిజిట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 అంటే 10. ఎవ్రీ డిజిట్ హ్యాజ్ ఏ ఫేస్ వాల్యూ. అంటే ఒక నెంబర్ని చూసినండి మనం ఆ నెంబర్ని చెప్తాం కదా, దాన్నే ఫేస్ వాల్యూ అంటారు. నెక్స్ట్ నెంబర్స్. డిజిట్ అంటే నేర్చుకున్నాం, అంకెలంటే. ఇప్పుడు సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే అంకెల ద్వారా ఏర్పడే వాటినే మనం సంఖ్యలు అంటాం. సో నెంబర్స్, ఏ మ్యాథమెటికల్ సింబల్ రిప్రజెంటెడ్ బై ఏ సెట్ ఆఫ్ డిజిట్స్ కాల్డ్ ఏ నెంబర్ అంటాం. అంటే ఈ డిజిట్ అనే మ్యాథమెటికల్ సింబల్స్ను ఉపయోగించి మనం ఒక సమూహంగా రాసే వాటిని మనం నెంబర్ సంఖ్యలు అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. 8 1 డిజిట్ అవుతుంది, అంటే సింగిల్ డిజిట్. 98 2 డిజిట్ నెంబర్. అలాగా 3 డిజిట్స్ ఉంటే 3 డిజిట్ నెంబర్. సో ఇందులో దీన్ని బట్టి మనం ఫేస్ వాల్యూస్ అండ్ ప్లేస్ వాల్యూస్ అనేది చెప్పుకుందాం. ఫేస్ వాల్యూస్ అంటే ఏంటి? మనం డిజిట్ చెప్పుకున్నాం కదా, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. వీటికి మనం ఫేస్ వాల్యూస్ అంటాం వీటిని. మరి చూద్దాం, ఫేస్ వాల్యూస్ని రియల్ వాల్యూస్ అని కూడా అంటారు. ఇన్ ఏ నెంబర్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఈజ్ నాట్ కన్సిడర్ ఇన్ ద నెంబర్. అంటే ఇక్కడ
మనం ఫేస్ వాల్యూ అనేది మనకి ఇక్కడ మ్యాథమెటికల్ సింబల్స్ తీసుకున్నాం కదా, ఆ సింబల్స్ని ఎలా చదువుతామో అదే మనకి ఫేస్ వాల్యూస్ అవుతున్నాయి. ఈ ఫేస్ వాల్యూస్ని మనం ప్లేస్ వాల్యూస్ కింద తీసుకోకూడదు. ఆ ప్లేస్ వాల్యూస్ ఎలా తీసుకుందామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నెంబర్ 5786 ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5 అంటాం. ద ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8 అంటాం. ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 అంటాం. ఇచ్చిన నెంబర్లో ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 అవుతుంది. అలానే 6 ఈజ్ 6 అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫేస్ వాల్యూస్. వీటిని ఫేస్ వాల్యూస్ అంటాం. మరి ప్లేస్ అంటే మన లోకల్ భాషలో స్థలము అంటాం. మనం ఆక్రమించే స్థలం అన్నమాట. ప్లేస్ వాల్యూ, లోకల్ వాల్యూస్ అంటారు దీన్ని. ఇన్ ఏ నెంబర్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ చేంజెస్ అకార్డింగ్ టు ద చేంజ్ ఆఫ్ ఇట్ ప్లేస్. సో కిందని ఆ బాక్స్ చూసినట్లుగా అయితే రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి మనం. రైట్ టు లెఫ్ట్ అంటే యూనిట్ డిజిట్, నెక్స్ట్ వచ్చేది టెన్స్ డిజిట్, 100 డిజిట్స్, 1000 డిజిట్స్, 10,000 డిజిట్స్, ల్యాక్స్, 10 lakhs, క్రో, 10 crores, కరబ్స్, అరబ్స్ ఇలా వస్తుంటాయి అన్నమాట. మన అరబ్స్ అనేవి మన దగ్గర చెప్పుకోవట్లేదు కాబట్టి మనం క్రోస్లోనే చెప్పుకుంటాం. ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నాం మనం. రైట్ ఫస్ట్ది ఏంటి, యూనిట్ డిజిట్, దీన్నే వన్స్ డిజిట్ అని కూడా అంటారు. సో టెన్స్లో అయితే 1 0 ఉంటుంది, 100స్లో 2 zeros వస్తాయి, 1000స్లో 3 zeros వస్తాయి, 10,000లో 4 zeros, 1 lakh అయితే 5 zeros ఉంటాయి, 10 lakhs అయితే 6 zeros, 1 crore 7 zeros, 10 crores అయితే 8 zeros అలా ఉంటాయి. ఇవి మన మైండ్లో ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 5 7 6 8 3 4 2 అనే గడిలో ఇచ్చాం. అదొక డిజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 57,68,342 అనేది ఇచ్చాం ఇన్ ద నెంబర్. సో ఈ నెంబర్ని మనం హిందూ అరబిక్ సిస్టంలో 1 2 3 ఈ పిల్లలకైతే కామాస్ ఎలా పెట్టాలి హిందూ అరబిక్ సిస్టంలో రాయమని అడుగుతాడు. 6th class వాళ్ళు కూడా, ఈవెన్ 6th class వాళ్ళు కూడా ఇది ఉంటుంది బిట్టు. సో ఫస్ట్ 100 ప్లేస్, 1s ప్లేస్ వరకు అంటే 3 digits తర్వాత కామా, తర్వాత 2 digits వెళ్తాం మనం హిందూ అరబిక్ సిస్టంలో. చూడండి అక్కడ ఇచ్చాం ఎగ్జాంపుల్స్. సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8 into 1000 ఇచ్చాను. ఎందుకంటే 8 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 1000 8000 అయింది. సో అంటే మిగతావన్నీ కూడా అలాగే ఏవిస్తాయి అలా చేయాలి. అలాగే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ విధంగా ఫేస్ చేస్తుంటాం. 1 crore ఈజ్ ఈక్వల్ ఎన్ని ల్యాక్స్ అయితే 1 crores అవుతున్నాయి. అలాగే 1 lakhకి ఎన్ని 100s ఉంటాయి. అలాగే 10,000కి ఎన్ని 1000s ఉంటాయి 1 crore అవ్వాలంటే. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. దీన్ని అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పటివరకు నేర్చుకున్న వాటిపై మనం ఫర్దర్గా మన భవిష్యత్తులో ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చనే ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్స్ తయారు చేసాం. వాటికి మీరు ఆన్సర్స్ రాసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.